నీ ముఖం చంద్రబింబంలా వెలిగిపోతుంది. నువ్వు గూని చేత వంగి నడుస్తున్నా నీ ముఖం మాత్రం అందవికారంగా లేదు. వంగిన తామర పువ్వులా ఉంది. తొడలు, పిక్కలు, అందమైన పాదాలతో నువ్వు నడిచి వెళ్తూ ఉంటే రాజహంసలా ఉంటావు సుమా. నువ్వు తెల్లని చీర కట్టుకొని మొలలో గజ్జలు కట్టుకొని నడుస్తుంటే కోయిలలా సన్నగా గానం చేస్తున్నట్లుంది. ఓ మందర, యుద్ధంలో శంబరాతురుడి మాయలు చూశాను, కానీ వాడి మాయల కన్నా ఎన్నో వేల రెట్లు నీలో మాయలు ఉన్నాయి. ఎన్నో రాజనీతులు ఉన్నాయి. రాముడు అడవులకి పోయి భరతునికి పట్టాభిషేకం కాగాని నీ కూనుకు బంగారు తొడుగు చేయిస్తాను, బంగారు మాలలు చేయిస్తాను, నీ ముఖాన బంగారు తిలకం దిద్దిస్తాను, ఇంకా ఎన్నో అందమైన అలంకారాలు చేయిస్తాను. నీ వైభవం చూసి నా సవతులంతా అసూయ పడేటట్లు చేస్తాను. నా దాసీలంతా నీకు పాదసేవ చేసేటట్లుగా చేస్తాను. ఇంకా ఎన్ని చేసినా నీ రుణం తీర్చుకోలేను సుమా అని కైకేయి మందరతో అన్నది.